విజయనగరం జిల్లా బొబ్బిలి చదువు చెప్పే పాఠశాలల వ్యాపార కేంద్రాల ఏపీఎస్జేఏసీ ప్రైవేట్ పాఠశాలలు విద్యా సంస్థల్లా కాకుండా వ్యాపార సంస్థల్లా మాదిరిగా వ్యవహరిస్తున్నాయని ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్ జేఏసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బి సాయి కిరణ్ యాదవ్ ఆరోపించారు. గురువారం బొబ్బిలిలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రతి విద్యా సంవత్సరం ప్రారంభం కాగానే పుస్తకాలు, యూనిఫామ్లు, అడ్మిషన్ ఫీజులు తదితర పేర్లతో విద్యార్థుల తల్లిదండ్రులపై అధిక ఆర్థిక భారం మోపుతున్నారని ఆయన అన్నారు. అయ్యా, మా పిల్లలకు చదువు చెప్పండి అని ఆశతో పాఠశాలలకు పంపిస్తున్న తల్లిదండ్రులను కొన్ని ప్రైవేట్ విద్యా సంస్థలు దోపిడీ చేస్తున్నాయని విమర్శించారు. విద్యా హక్కు చట్టం ఆర్టీఈ నిబంధనల ప్రకారం పాఠశాలల్లో పుస్తకాల విక్రయాలు చేయకూడదని ఉన్నప్పటికీ వాటిని ఉల్లంఘిస్తూ సాధారణ పాఠ్యపుస్తకాలు, నోట్బుక్స్ పేరుతో 8,000 రూపాయల నుంచి 15,000 రూపాయల వరకు వసూలు చేస్తున్నారని ఆరోపించారు. అలాగే ఐఐటి, జేఈఈ కరికులం పేరుతో ప్రత్యేక పుస్తకాలను కూడా పాఠశాలల ద్వారానే కొనుగోలు చేయాలని ఒత్తిడి తెస్తూ వాటిని అధిక ధరలు నిర్ణయిస్తున్నారని పేర్కొన్నారు. అంతేకాకుండా డైలీ, వీక్లీ, మంత్లీ, క్వార్టర్లీ పరీక్షల పేరుతో జవాబు పత్రాలు, ప్రత్యేక పేపర్లను కూడా ఆయా పాఠశాలల నుంచే కొనుగోలు చేయాలని నిబంధనలు విధిస్తున్నారని తెలిపారు. విద్యార్థుల యూనిఫామ్లు, బూట్లు, బెల్ట్లు, సాక్స్లు వంటి వస్తువులు కూడా పాఠశాలల వద్దే కొనుగోలు చేయాలని బలవంతం చేస్తూ తల్లిదండ్రుల నుంచి భారీ మొత్తంలో డబ్బులు వసూలు చేస్తున్నారని ఆరోపించారు. ఈ విషయాలను ప్రతి సంవత్సరం విద్యాశాఖ అధికారుల దృష్టికి తీసుకువెళ్తున్నప్పటికీ వారు నామమాత్రపు చర్యలతో సరిపెడుతూ మళ్లీ అదే పరిస్థితి కొనసాగడానికి అవకాశం కల్పిస్తున్నారని విమర్శించారు. విద్యా హక్కు చట్టాన్ని ఉల్లంఘిస్తూ పుస్తకాలు, యూనిఫాముల విక్రయాలు చేస్తున్న ప్రైవేటు పాఠశాలలపై విద్యాశాఖ అధికారులు తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. లేని పక్షంలో ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్ జేఏసీ ఆధ్వర్యంలో ప్రత్యక్ష, పరోక్ష ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. నా పేరు పేసప్ సాయి కిరణ్ యాదవ్, ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్ జేఏసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. ఏదైతే అసలు ఇవి విద్యాలయాల లేదా వ్యాపార కేంద్రాల అయ్యా, ఈరోజు విద్యా సంవత్సరం ప్రారంభమైందంటే చాలు తల్లిదండ్రుల గుండెల్లో గుబులు పుట్టించే పరిస్థితి తీసుకొచ్చినాయి ఈ ప్రైవేట్ విద్యా సంస్థలు. ఏదైతే విద్యా సంవత్సరం ప్రారంభమవుతుందో వెంటనే పుస్తకాలని చెప్పి, యూనిఫామ్లు అని చెప్పి, షూలు అని చెప్పి, రకరకాల పేర్లు చెప్పి విద్యార్థుల తల్లిదండ్రుల జోబీల నుంచి లూటీ చేసే పని కనిపిస్తూ ఉంది. అయ్యా, విద్యా హక్కు చట్ట ప్రకారం ఏ ప్రైవేట్ పాఠశాలలో కూడా ఎక్కడ కూడా పుస్తకాలు కానీ, యూనిఫామ్లు కానీ విక్రయించకూడదని ప్రభుత్వ నిబంధనలు ఉన్నాయి. ప్రభుత్వ నిబంధనలు తొంగలో తొక్కి ఈరోజు వ్యాపారాలు జరుగుతున్నా ప్రతి సంవత్సరం విద్యార్థి సంఘాలు, ప్రజా సంఘాలు, తల్లిదండ్రులు ఎంతో మంది ఆల్రెడీ విద్యాశాఖ అధికారులకి లెటర్లు ఇచ్చిన ఎన్నో ఘటనలు జరిగినా కూడా ఇప్పటికీ కూడా ఈ వ్యాపారం కొనసాగుతూనే ఉంది. ఆల్రెడీ విద్యా సంస్థల్లో వ్యాపారం ప్రారంభించి విద్యార్థుల తల్లిదండ్రుల దగ్గర నుంచి అధిక మొత్తంలో డబ్బులు వసూలు పాల్పడతా ఉన్నారు. అయ్యా, ఈరోజు ఎల్కేజీ పిల్లలు చూస్తే మినిమం 5,000 రూపాయల నుంచి 8,000 రూపాయల వరకు తీసుకునే పరిస్థితి. అదే 10వ తరగతి విద్యార్థి వచ్చారంటే 10 నుంచి 20,000 రూపాయల వరకు వసూలు చేస్తా ఉన్నారు. అయ్యా, మీ దగ్గర మీ స్కూల్ పేరు మీద, మీ పాఠశాల పేరు మీద ఏవైతే ముద్రలు చేసి ఇచ్చిన పుస్తకాలు ఉన్నాయో అవి మాత్రమే కొనాలా, బయటకు కొనకూడదా? అయ్యా, ఏదైనా ఈ చట్టాలు మీకు చుట్టాలా అని మేము ప్రశ్నిస్తా ఉన్నాం. ఇదే అపోని ఈ పుస్తకాలు పోయాయంటే వెంటనే ఐఐటి పుస్తకాలు అంటారు, వెంటనే ఐఐటి కరికులం అంటారు, అయిపోయింది కాన్సెప్ట్లు అంటారు, జేఈ అంటారు, మెయిన్స్ అంటారు. అయ్యా, 5వ తరగతి పిల్లోడికి ఈ పుస్తకాలన్నీ అవసరమా? ఇవి కూడా అధిక మొత్తంలో సాధారణ పుస్తకాలు పక్కన పెట్టి ఇంకా వీటికి ప్రత్యేకంగా 5 నుంచి 10,000 రూపాయల వరకు వసూలు చేస్తా ఉన్నారు. అయ్యా డిఓ గారు, ఇవన్నీ మీకు చాలా సార్లు మేము తెలియజేయడం జరిగింది, అయినా ఎందుకు పట్టించుకోవట్లేదు? మీకేమైనా ముడుపులు అందినాయా అనేది మా సందేహంగా ఉంది. ఆల్రెడీ ప్రైవేట్ పాఠశాలలో వ్యాపారం ప్రారంభమైంది. విద్యా హక్కు చట్ట నిబంధనలు ఉల్లంఘిస్తే ప్రభుత్వ పాఠశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయుల మీద మీరు చర్యలు తీసుకుంటారు. ఏంటి, ప్రైవేట్ పాఠశాలలో ఉన్న వాళ్ళని ఏమైనా మీరు చుట్టాలా, బంధువులా? దేని గురించి అని వీళ్ళ మీద చర్యలు తీసుకోరు. ఏవైతే మేము గొడవ చేసి సీజ్ చేయించిన పుస్తకాలు కూడాను మీరు వారం 3 రోజుల లోపలే వాళ్ళకి మళ్ళీ తిరిగి అమ్ముకునే పరిస్థితి తీసుకొస్తా ఉన్నారు. ప్రభుత్వ ముద్రించిన ఏవైతే టెక్స్ట్ బుక్లు ఉన్నాయో అవి ప్రైవేట్ బుక్ స్టోర్స్ లో కూడా అమ్మకానికి సిద్ధం చేస్తున్న ప్రైవేట్ యాజమాన్యాలు ఏవైతే ఉన్నాయో ముందు వాటి మీద చర్యలు తీసుకోవాలా? ఈరోజు అయ్యా మేము చెప్తున్నాం, సూటిగా హెచ్చరిస్తున్నాం, ఏవైతే పుస్తకాలు వ్యాపారాలుగా మార్చిన ప్రైవేట్ స్కూళ్లపై మీరు
వెంటనే తక్షణమే చర్యలు తీసుకోకపోతే మేము ప్రత్యక్షంగా పరోక్షంగా పెద్ద ఎత్తున ఉద్యమం చేయడానికి సిద్ధంగా ఉన్నామని హెచ్చరిస్తా ఉన్నాం.